నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ హైదరాబాద్ లో మూసీ నదికి ఇరువైపులా కిలోమీటర్ వరకు గ్రోత్ సెంటర్ కు ప్రభుత్వం స్కెచ్ వేసింది నది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ దాటి భూసేకరణకు ప్రణాళిక చేసింది జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నేడు కేటీఆర్ సమావేశం కానున్నారు హైడ్రా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై చర్చించనున్నారు జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేంద్ర పాలిత ప్రాంతమైన తర్వాత తొలి ప్రభుత్వం ఏర్పడనుంది వచ్చే నెల 20న మహారాష్ట్ర 13-20 తేదీల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి రెండు రాష్ట్రాల శాసనసభలకు ఈసీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించింది నేటి నుంచి భారత్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది నేడు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది అప్డేట్ చూస్తే ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు హైడ్రా మూసీ సుందరీకరణ దాని పరివాహక ప్రాంత కూల్చివేతలపై చర్చించనున్నారు ఈ సందర్భంగా హైడ్రా మూసీ సుందరీకరణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది ఇక మూసీ సుందరీకరణ పేరిట వేల కోట్లు దోచుకునేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోంది ఢిల్లీకి మూటలు పంపేందుకు మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను బలి చేస్తారా అంటూ రేవంత్ సర్కార్ను బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూనే ఉంది అంబర్పేట హైదర్షా కోట్ కొత్తపేట వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించి మూసీ బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు హైడ్రా మూసీ బాధితులు వందల సంఖ్యలో తెలంగాణ భవన్కు చేరుకొని తమ గోడును వెళ్లబోసుకున్నారు ఇక ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది అలాగే హైడ్రా మూసి సుందరీకరణ దాని పరివాహక ప్రాంత కూల్చివేతలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు వంశీ ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము ఇప్పటికే హైడ్రా పేరుతోటి కావచ్చు మూసీ సుందరీకరణ పేరుతోటి కూడా పెద్ద ఎత్తున పేద ప్రజలను నడి రోడ్డు మీదకి ఈ రాష్ట్ర ప్రభుత్వం విరుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాము ఇదే సందర్భంలో అటు పెద్ద ఎత్తున కూడా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అటు తెలంగాణ భవన్ కు వచ్చి వారి బాధలు చెప్పుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఇప్పటికే హైదర్షా కోటకు సంబంధించినటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కి గతంలోనే వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తాము ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొద్ది రోజుల క్రితం ఏదైతే మూసీ పరివాహక ప్రాంత ప్రజలను పరామర్శించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తామో ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాము ఈ సందర్భంగానే అటు ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలతోటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు హైదరాబాద్ మూసీ సుందరీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ఎలా అండగా ఉండాలి ఎలాంటి భరోసా కల్పించాలనే అంశం పైన ఇందులో చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది రైట్ వంశీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఇక బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది ఇది వాయువ్య దిశగా కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు పుదుచ్చేరి
ఆంధ్రప్రదేశ్ తీరాలకు కదిలి వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చెన్నై నగరం పరిసర ప్రాంతాల్లో 2 రోజులుగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అతి భారీ వర్షాలు పడతాయని ముందే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పరిస్థితులు తీవ్రమై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. చెన్నై వ్యాప్తంగా పలు చోట్ల 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. 2 రోజుల వర్షాలతో నగరం అతలాకుతలమైంది. 300 ప్రాంతాలు నీట మునిగాయి. పలు సబ్వేలలో 3 అడుగుల మేర నీరు చేరింది. మంగళవారం చెన్నైతో పాటు సమీప తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఈ జిల్లాలో బుధవారం కూడా రెడ్ అలర్ట్ కొనసాగనుంది. బెంగళూరులో వర్షాలు దంచుకొడుతున్నాయి. రికార్డు స్థాయిలో వర్షం కురిసినట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలోని ఈస్ట్, నార్త్, సౌత్ జోన్లలో తీవ్రత అధికంగా కనిపించింది. శేషాద్రిపురం, రాజరాజేశ్వరి నగర్, యశ్వంతపుర, హెచ్ఎంటీ లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. బెంగళూరులో ఇదే తరహా పరిస్థితులు ఇంకో 3 రోజుల వరకు ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. బెంగళూరు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ బీబీఎంపీ అధికారులు విజ్ఞప్తి చేశారు. మూసీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ దాటి భూసేకరణకు సర్కార్ స్కెచ్ వేసింది. నదికి 2 వైపులా కిలోమీటర్ చొప్పున గ్రోత్ సెంటర్ గా అభివృద్ధి పేరిట నిర్మాణాలను కూలగొట్టేందుకు సిద్ధమవుతోంది. 1,50,000 కోట్లతో ప్రాజెక్టు చేపడుతున్నట్లు పరోక్షంగా ప్రభుత్వం తేల్చి చెప్పింది. సుమారు 1.25 లక్షల కోట్ల రుణాల ద్వారానే సేకరించనున్నారు. ప్రజా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్లో ఈ విషయం తేటతెల్లమైంది. అదో జీవనది. దానికి ఇరువైపులా ఎక్స్ప్రెస్ వేలు, వాక్ వేలు, సైకిల్ ట్రాక్లు, పార్కులు, ప్లాజాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, గ్లోబల్ ఆర్కిటెక్చరల్ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టిన అంతర్జాతీయ స్థాయి ఐకానిక్ నిర్మాణాలు. అమరావతి గ్రాఫిక్స్ తరహాలో 1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ ఇదేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు అరచేతులు చూపుతున్నారు. మూసీ నది 2 వైపులా కిలోమీటర్ వెడల్పులో ఈ సుందరీకరణ ప్రాజెక్టు నిర్మించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 4వ తేదీన ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్లోనూ మూసీ నదికి 2 వైపులా కిలోమీటర్ చొప్పున 110 చదరపు కిలోమీటర్ల పరిధిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రోత్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రణాళికలో భూసేకరణ, పునరావాసం అనే ప్రక్రియలు కూడా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ప్రజా సంఘాల ప్రతినిధుల సమక్షంలో 38 పేజీలతో కూడిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో మూసీ సుందరీకరణకు సంబంధించి ఏం చెబుతున్నామనే వివరాలను వెల్లడించారు. ప్రజెంటేషన్ లో రివర్ బెడ్ తో పాటు బఫర్ జోన్ లో 10,017 నిర్మాణాలు, 200 ఖాళీ స్థలాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ అంచనా వ్యయాన్ని ఈఓఐ టెండర్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ లో 58,000 కోట్లుగా పొందుపరిచారు. ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్ లో అక్షరాల 1,50,000 కోట్లుగా పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు పలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి $500 మిలియన్, ఏషియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి $500 మిలియన్,
నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి $500 మిలియన్ తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు చర్చలు కొనసాగుతున్నట్లు ప్రెజెంటేషన్ లో పొందుపరిచారు. ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రెజెంటేషన్ లో వాస్తవాల్ని దాచడంతో పాటు తప్పుడు సమాచారాన్ని కూడా పొందుపరిచారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన టెండర్లకు సంబంధించి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ టెండర్లో అర్హత సాధించిన 7 బిడ్లను షార్ట్ లిస్ట్ చేయగా 2 కన్సల్టెన్సీ కంపెనీలు మిగిలినట్లు పేర్కొన్నారు. కానీ వాస్తవానికి మొదటిసారి టెండర్లో మాత్రమే 7 కంపెనీలు సాంకేతికత అర్హత సాధించాయి. 5 కంపెనీల ప్రైస్ బిడ్లను తెరిచిన తర్వాత ప్రభుత్వ పెద్దల జోక్యంతో మెయిన్ హార్ట్ మాత్రమే టెండర్ దక్కాలనే యోచనతో ఆ టెండర్లను రద్దు చేసిన అంశాన్ని ప్రజా సంఘాలకు వెల్లడించలేదు. ఈ నెల 4న ఇచ్చిన ప్రెజెంటేషన్ లో లీ అసోసియేట్స్ మెయిన్ హార్ట్ RFP బిడ్లను పరిశీలించి ఒక కంపెనీని ఎంపిక చేస్తామని తెలిపారు. కానీ ప్రజా సంఘాలకు ప్రెజెంటేషన్ ఇచ్చిన సమయానికి మెయిన్ హార్ట్ కన్సార్షియం కు మాస్టర్ ప్లాన్ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కన్సల్టెన్సీ కాలపరిమితిని ప్రెజెంటేషన్ లో T+48 నెలలుగా పేర్కొన్నారు. కానీ మెయిన్ హార్ట్ కి ఇచ్చిన అంగీకార పత్రంలో 66 నెలలుగా పొడిగించడం వెనుక మతలబ్ ఏమిటన్నది రహస్యం. ప్రజా సంఘాలకిచ్చే ప్రెజెంటేషన్ ను రూపొందించడంలో MRDCL అధికారులు హడావిడి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటి వరకు మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనే వివరాలతో గతంలోనే రూపొందించిన వివరాలు వాడుకున్నారు. ఆపై తాజాగా ఏం జరుగుతుందనే వివరాలు కలిపారు. నదికి 2 వైపులా కిలోమీటర్ వరకు ఉండే విస్తీర్ణాన్ని కూడా సేకరించినట్లు ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రెజెంటేషన్ ద్వారా వెల్లడించారు. రివర్ బెడ్ బఫర్ జోన్ వరకు ప్రత్యామ్నాయాలు చూపి అక్కడి నుంచి కిలోమీటర్ విస్తీర్ణం వరకు ఉండే నిర్మాణాలను భూసేకరణ ప్రక్రియ ద్వారా సేకరించే అవకాశం ఉంది. భూసేకరణ చట్టం 2013 ద్వారా ఈ ప్రక్రియ ఉంటుందని కూడా సర్కార్ స్పష్టం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తోంది. పేద మధ్యతరగతి వారిని చదువుకు దూరం చేస్తోంది. గురుకుల భవనాలకు అద్దె చెల్లించకుండా, ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోంది. దాంతో ఫీజు బకాయిల కోసం అటు కాలేజీలు ఇటు విద్యార్థులు నిరసన బాట పట్టారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా భ్రష్టు పట్టించింది. విద్యార్థుల చదువుపై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు పూర్తిగా దూరం కానున్నారు. విద్యపై, విద్యార్థులపై రేవంత్ సర్కార్ చిన్నచూపు చూస్తుందని తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలో పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించిన గురుకులాలను ఓ వైపు నిర్వీర్యం చేస్తూనే మరోవైపు ప్రైవేట్ కాలేజీలకు బకాయిలు చెల్లించడం లేదన్నారు. ఇప్పటికే గురుకులాల్లో ఆహారం విషయంలో నాణ్యత లోపించగా తాజాగా గురుకుల భవనాలకు కనీసం అద్దె కూడా చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానులు వాటికి తాళాలు వేసే దుస్థితి వచ్చిందన్నారు. గురుకులాల పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు కళాశాలలో చదువుకునే విద్యార్థులను కూడా ప్రభుత్వం వదలటం లేదన్నారు కేటీఆర్. వారికి చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను చెల్లించకుండా విద్యార్థులను తీవ్రంగా మానసిక ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధిక బంద్ ప్రకటించాయని, ఇంతకన్నా ప్రభుత్వానికి సిగ్గుచేటు ఏముంటుందని కేటీఆర్ అన్నారు. బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు బంద్ పెడతామని కాలేజీ యాజమాన్యాలు ప్రకటించినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఫీజు బకాయిలు చెల్లించాలంటూ చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. అటు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, ఇటు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. అటు మూసీ సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థుల చదువు కోసం డబ్బు కేటాయించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో అంతకుముందు ప్రభుత్వం బకాయిలు పెట్టిన 2,000 కోట్ల ఫీజు బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మతిలేని చర్యల కారణంగా ఇటు విద్యార్థులు, అటు కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. విద్యార్థులకు నష్టం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సహించదని కేటీఆర్ హెచ్చరించారు. 2-3 రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా విద్యార్థులతో కలిసి పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అయిన తర్వాత మొదటి ప్రభుత్వం కొలువుదీరనుంది. జమ్మూ కాశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. శ్రీనగర్లోని షేరీ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీఎంగా ఒమర్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీఎం ప్రమాణ స్వీకార నేపథ్యంలో ఎస్కేఐసీసీలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఇండియా కూటమి పార్టీ నేతలు హాజరవుతారు. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 5గురితో కలుపుకుంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 95కు చేరుకుంది.